ఉద్దిపప్పు నానపెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా, ఓవర్ నైట్ నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడే 10 నిమిషాల ఇడ్లీ రెడీ అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ చేస్తున్నామండి. బిజీగా ఉన్నప్పుడు ఏం టిఫిన్ చేయాలని తోచినప్పుడు 15 నిమిషాలు ఇట్లా ఇడ్లీ పెట్టుకునేయచ్చండి. ఈ ఇడ్లీ పిండి కూడా నైట్ అంతా నానపెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, పులవాల్సిన అవసరం కూడా లేదు. అంతే అండి, 10 నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం చూసేద్దాం రండి. ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మీకు ఈజీ కొలతల కోసం నేను కప్పు మెజర్మెంట్ చెప్తున్నానండి. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. ఇది కూడా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసి కడిగి పెట్టుకునేద్దాం. ఈ ఇడ్లీ రవ్వ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇదే కప్పుతో 1 కప్పు అటుకులండి. ముందుగా ఈ 2 కడుక్కునేద్దాము. ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నానండి. మీరు పేపర్ అటుకులు తీసుకున్నా, మీరు ఏ అటుకులు తీసుకున్నా సేమ్ మెజర్మెంటే అండి. ఇప్పుడు ముందుగా ఈ 2 కడిగేద్దాము. అటుకులు ఒకసారి కడిగేసి పెరిగేసి నానపెడదాము. ఒకసారి కడుక్కుంటే చాలండి అటుకులు. ఇప్పుడు రవ్వ కూడా ఒకసారి కడుక్కునేద్దాము. రవ్వ సన్నగా ఉంటుంది కాబట్టి మీరు కలుపుకున్నాక కొంతసేపు వదిలేసి మళ్ళీ నీళ్ళు ఉంచుకోండి, లేదంటే రవ్వ అంతా వచ్చేస్తుంది నీళ్ళల్లో. ఇప్పుడు రవ్వలో కొద్దిగా నీళ్ళు పోస్తామండి. రవ్వ మునిగేంత చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ పెరిగి వేస్తున్నాం కదా, కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే కూడా మన పిండి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. ఈ అటుకుల్లోనే పెరిగి వేస్తున్నామండి. మనం రవ్వ 1 కప్పు తీసుకున్నాము, అటుకులు 1 కప్పు తీసుకున్నాము, పెరుగు కూడా 1 కప్పు అండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టాలి. ఈ పెరుగులోనే అటుకులు అనేది నానాలండి. ఒక 10 నిమిషాలు నానినాక మిక్సీ పట్టుకుందాము. మనం మామూలుగా రవ్వ ఇడ్లీ చేయాలంటే ముందు రోజు ఉద్దిపప్పు నానపెట్టి రుబ్బుకొని అందులో రవ్వ వేసి కలిపి ఓవర్ నైట్ పెట్టి పొద్దున్న ఇడ్లీ పెడతాం కదండి. ఇది అలా కాదండి, మనము అప్పటికప్పుడే నానపెట్టి రుబ్బుకునేసి ఇడ్లీ పెట్టినామంటే ఇది కూడా దూదిలాగా వస్తుందండి ఇడ్లీ అనేది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు, మనం బయట ఎక్కడైనా ట్రావెలింగ్ చేసి వచ్చినప్పుడు టయర్డ్గా ఉంటుంది కదండి, అప్పుడు వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇడ్లీ పెట్టుకొని తిన్నట్లయితే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇవి 2 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అవి నానే లోపల మనం చట్నీ చేసుకుందామండి. ఆ చట్నీకి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. పల్లీలు 1/2 కప్పు, 1/4 కప్పు పుట్నాలు, 1/4 కప్పు పచ్చి కొబ్బరి, కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అర్ధం ఉల్లిపాయ, 3 పాయలు తెల్లగడ్డలు, కొద్దిగా చింతపండు. ముందుగా అన్నీ వేయించుకుందామండి. కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పల్లీలు, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి, పల్లీలు పచ్చిమిరపకాయలు. మీరు కావాలంటే అల్లము కొత్తిమీర కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేస్తలేదు. పల్లీలు అనేది బాగా వేగాలండి, అప్పుడే చట్నీ కమ్మగా ఉంటుంది. మీరు పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు ఇలా తుంచే వేసుకోండి. మనం కాయలుగా వేసినట్లయితే నూనెలో వేసినప్పుడు పట్టనేసి చిట్లుతుందండి కాయలు అనేది. అప్పుడు నూనె అంతా మన పైన పడే ఛాన్స్ ఉంది, కాబట్టి ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకుందాం. అలాగే పుట్నాల పప్పు, అలాగే పచ్చి కొబ్బరి, తెల్లగడ్డలు, చింతపండు అన్నీ వేసేసామండి. ఇది ఒక్క చుట్టూ వేయించుకొని స్టవ్ ఆపేస్తున్నాను. మళ్ళీ ఉప్పు వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇలా చట్నీ చేసుకుంటే పునుగులకి బాగుంటుంది, దోసకి బాగుంటుంది, అలాగే ఇడ్లీకి బాగుంటుందండి. మీరు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కాకపోతే ఇది అనేది పల్చగా చేసుకోకూడదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఈ మాత్రం చాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. 10 నిమిషాలు అయిందండి. అటుకులు అనేది బాగా నానింటుంది, దాన్ని మిక్సీ పట్టేద్దాము. అలాగే ఇది వేయించాం కదండి చట్నీకి, ఇది చల్లారిపోతుంది. ఇది మిక్సీ పట్టుకునేద్దాం. అటుకులు మిక్సీ జార్లోకి తీసుకుందాం. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఈ ఇడ్లీకి అనేది. మీరు కొంచెం పుల్ల పెరిగే తీసుకోండి. మా దగ్గర పుల్ల పెరుగు లేదక్క అనే వాళ్ళు కొంచెం ఈనో సోడా అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. మన రవ్వ ఇడ్లీనే కదా, మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంతోకే తీసుకుంటున్నాను నేను.
ఇప్పుడు ఇందులోకి రవ్వ కూడా వేసుకునేద్దామండి. నీళ్ళు వద్దు, నీళ్ళు చూసి పోసుకుందాము. ఎక్కువ నీళ్ళు అయినా కానీ మెత్తగా అయిపోతుంది. రవ్వను మిక్సీ పట్టడం అవసరం లేదండి, అలానే వేసుకుంటున్నాను. ఇంకోటి అండి, నీళ్ళతో కూడా పోయొద్దండి. నీళ్ళు చాలలేదంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. మరీ పలసగా అయిపోతే ఇడ్లీ అనేది బాగా రాదు. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసామండి. ఇక్కడ ఈనో సోడా వేస్తున్నాను. వేసేసి కలుపుకునేద్దాము. మీరు నీళ్ళు చూసి వేసుకోండి. నేనైతే ఆ నీళ్ళు వేయలేదు, చూడండి నీళ్ళు అలానే పెట్టేశాను. ఆ రవ్వలో నేను కొద్ది నీళ్ళు మాత్రమే వేసానండి. మనకి ఇడ్లీ ఉంటేనే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉంటే కూడా ఇడ్లీ బాగోదు. చూడండి మనకి ఇంత గట్టిగా ఉండాలండి, అప్పుడే బాగా వచ్చేది. మనం నార్మల్ ఇడ్లీ పెడతాం కదండి బియ్య పిండితో, అంత మెత్తగానే ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుందండి. ఇంత గట్టిగా పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చట్నీ రుబ్బుకునేద్దాం. ఇది కూడా చల్లారిపోయిందండి, మిక్సీ పట్టుకునేద్దాం. ఇందులో అన్నీ వేసేసామండి. ఇప్పుడు ఉప్పు, కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చట్నీ కూడా అయిపోయిందండి, పోపు పెట్టుకునేద్దాం. కొద్దిగా నూనె, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే మినప్పప్పు. ఇవి కొంచెం బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఆవాలంతా చిట్లింది. కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అంతే అండి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీలో వేసేద్దాం. చట్నీ ఇలా గట్టిగా ఉంటేనే అండి బాగుండేది. దీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేస్తామండి. పాత్ర అనేది బాగా వేడెక్కితే ఇడ్లీ అనేది ఫాస్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నూనె వేసుకుందామండి. నూనె అన్ని ఇడ్లీ ప్లేట్లకి వేసుకుందామండి. ఇలా నూనె వేసుకునే వల్ల ఇడ్లీలు అనేది తేలిగ్గా వచ్చేస్తుంది, ఎక్కడ అంటుకోదు. ఈ ఇడ్లీకి మీరు సాంబార్ కానీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ సింపుల్గా ఉన్నాయని చట్నీ చేస్తున్నాను. మన ఛానల్లో కర్ణాటక సాంబార్ ఉందండి. ఈ రవ్వ ఇడ్లీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. ఈ రవ్వ ఇడ్లీ వేసుకొని ఆ సాంబార్ వేసుకొని తింటే డిప్ ఇడ్లీ లాగా తినచ్చండి, అంత బాగుంటుంది. అలాగే మనకు జ్వరము, జలుబు, దగ్గు ఏదైనా వచ్చినప్పుడు ఇట్లా ఇడ్లీ చేసుకొని ఆ సాంబార్ చేసుకొని తింటా ఉంటే కారంగా, ఘాటుగా చాలా బాగుంటుందండి. గొంతుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆ సాంబార్ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఇడ్లీకి పోసి పెట్టుకుందాము. నేను ఇక్కడ ముక్కలా పెడుతున్నానండి, ఎందుకంటే మనకు కొంచెం ఇడ్లీ పొంగుతుంది. ఇలా పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ రెండు ఒకేసారి పెట్టుకుందాం. నీళ్ళు కూడా ఇలా మరగాలండి. ఇట్లా మరిగేటప్పుడు పెట్టినట్లయితే ఇడ్లీ ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుందాం. ఈ ఇడ్లీ ఉడకడానికి కూడా 10 నిమిషాలండి. ఆ లోపల ఇడ్లీ అనేది ఉడికిపోతుంది. ఇడ్లీ ఉడికినాక చూద్దాం. మంట కూడా ఎక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలండి, తగ్గించద్దండి. రవ్వ అనేది మనం పిండి కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పెట్టినట్లయితే లేట్ అవుతుందండి ఉడికేది. కాబట్టి 5 నిమిషాలు ఎక్స్ట్రా కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ చూద్దామండి. చూడండి ఇడ్లీ ఉడికిందా లేదని దానికి చాక్ ఇలా పెట్టి ఇలా తీసినట్లయితే అంటుకోకూడదండి. చూసారా, మనం పోసింది ముక్కలు దానికైతే ఫుల్గా పొంగిందండి. ఇప్పుడు ఇడ్లీ తీసేద్దాము. స్పూన్ కొంచెం ట్యామ్ చేసుకోండి. చూడండి ఇలా తీసుకోవాలి ఇడ్లీ సైడ్. ఇంకా ఇలా తీసినట్లయితే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి చూడండి ఇడ్లీ ఎక్కడ అంటుకోలేదండి, కింద కూడా క్లీన్గా వచ్చేసింది. చూసారా, మెత్తగా వచ్చింది. చూడండి సాఫ్ట్గా వచ్చిందండి ఇడ్లీ అనేది.
చూడండి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో రవ్వ ఇడ్లీ. దీనికి సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ అయితే వేడిగా ఉంది. ఇప్పుడు చట్నీ వేసుకుందామండి. చట్నీ కూడా నేను చెప్పాను కదండి ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇడ్లీ కూడా పువ్వు లాగుందండి. ఇలా పట్టుకుంటేనే తునిగిపోతుంది. నోట్లో పెడితేనే కరిగిపోతానండి, అంత బాగుంది ఈ రవ్వ ఇడ్లీ అనేది. మీరు ఇలానే ట్రై చేయండి, వేడిగా తింటేనే బాగుంటుందండి. అట్లే నేను కప్పు కొలతలు చెప్పాను కదా, అదే కొలతలతోనే చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడితే మీరు రాజీ పడకండి. ఇలాంటి ఇన్స్టెంట్ ఇడ్లీనే కదండి మన ఛానల్లో హెల్దీ అయిన రాగి ఇడ్లీ ఉంది, జొన్న ఇడ్లీ ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.